హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ మనకి ఇప్పుడు ఎగ్జామ్ రాబోతుంది కదండి. February 20 నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. సో ఎక్కువ డేస్ లేదు కాబట్టి మనం కంప్లీట్గా రీజనింగ్ సిలబస్ మొత్తాన్ని 30 రోజుల్లో ఎలా ఫినిష్ చేయాలో ఆ ప్లాన్ అనేది ఇప్పుడు మనం చూడడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనం ఇచ్చిన ఈ ప్లాన్ ఇచ్చాం కదండి, డే 1 నుంచి డే 30 వరకు ఏ టాపిక్ చదవాలో ఇన్ డీటెయిల్గా ఇస్తామండి. ఓకేనా? సో ఆ టాపిక్స్ని ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్లోనే లైవ్గా ఫ్రీ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఫ్రీగా లైవ్లో మనం చెప్తాం. ఏంటి అంటే రీజనింగ్ టైం వచ్చేసి మనం చూసుకుంటే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మనం లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ కూడా మనం చెప్పుకుంటామండి. ఖచ్చితంగా మ్యాథ్స్ కూడా 30 డే ప్రిపరేషన్ ప్లాన్ క్లియర్గా ప్రిపేర్ చేస్తున్నాను. సో అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. మ్యాథ్స్ వచ్చేసి ప్రతిరోజు 7 o'clockకి మనం లైవ్ అనేది చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చాలా ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో తప్పకుండా సక్సెస్ అవ్వాలి అంటే రీజనింగ్లో కూడా ఖచ్చితంగా 40కి 40 మార్క్స్ రావాలి. అలాగే మ్యాథ్స్లో కూడా 40కి 40 మార్క్స్ రావాలి. ఇదే మన టార్గెట్ అనమాట. సో తప్పకుండా ఈ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. సో ఫ్రీ క్లాసెస్ కాబట్టి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అండ్ కంపల్సరీగా ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. బోత్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే మనం కవర్ చేస్తాం. ఇంగ్లీష్ కావాలనుకుంటే మన యాప్లో క్లాసెస్ ఉన్నాయండి, అవి చూసుకుంటే మీరు సరిపోతుంది. అండ్ జనరల్ జీకే ఆర్ జనరల్ అవేర్నెస్ చూసుకున్నా సరే వాటి నుంచి కూడా మనం బిట్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తామండి మ్యాక్సిమం. ఓకే, సో ఓకే, ఇంకా రీజనింగ్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్కి కొంచెం ఎక్కువ లెంతీ టాపిక్స్ కూడా కొన్ని 1 డే కాకుండా 2 days మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నియర్లీ రోజుకి 1 hour దగ్గరలో లైవ్ క్లాస్ అనేది ఉంటుంది అనమాట. ఒక 30 minutes నుంచి 1 hour దాకా ఉంటుంది కంపల్సరీగా. సరే, ఫస్ట్ డే 1 చూసుకుంటే కోడింగ్ డీకోడింగ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వస్తాయి. 2 క్వశ్చన్లు అంటే 4 మార్కులకి ఈక్వల్, రైట్? సో కోడింగ్ డీకోడింగ్ ఫస్ట్ డే. అలాగే డే 2 కూడా మనం కోడింగ్ డీకోడింగే చూడబోతున్నాం. డే 3 వచ్చేసి సిలాజిజమ్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడుగుతారు. అలాగే డే 4 వచ్చేసి లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్లో మనకి లీనియర్ అంటే ఒక రోలో కూర్చోబెట్టి అడిగే క్వశ్చన్స్ కావచ్చు, లేదా సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ నెక్స్ట్ డే 5 చూసుకుంటే ఒక సర్కిల్లో కూర్చోబెట్టి అడిగే క్వశ్చన్స్ని మనం చూడడం జరుగుతుంది. డే 6 వచ్చేసి మిర్రర్ ఇమేజెస్ చూస్తాం. మిర్రర్ ఇమేజెస్ అన్నిటికంటే సింపుల్ టాపిక్, బట్ అది కూడా క్లియర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. కాబట్టి చూసుకోండి, ఇవన్నీ కూడా నేను 2022 అండ్ 2023 ప్రీవియస్ పేపర్స్లో అడిగిన ప్యాటర్న్ బట్టి క్లియర్గా మనం ఇది డిజైన్ చేయడం జరిగిందనమాట ఈ టాపిక్స్ అన్ని కూడా. ఓకే, సో డే 6 మిర్రర్ ఇమేజెస్ మనం కవర్ చేస్తాం. డే 7 వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్. అందులో మనకి మెయిన్గా ఏంటి, డిక్షనరీ అంటే డిక్షనరీ ప్రకారం ఏ వర్డ్ ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. సో అది డే 7 కవర్ చేస్తాం. డే 8 వచ్చేసి ఎంబెడెడ్ ఫిగర్. ఒక ఫిగర్ ఇస్తారు, అందులో ఉన్న ఆప్షన్ ఫిగర్స్ ఏది ఎంబెడ్ అయ్యిందని అడుగుతారు, లేదా రివర్స్లో ఒక ఫిగర్ ఇస్తారు, ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఎందులో ఎంబెడ్ అయ్యి ఉందో అడుగుతారు. ఓకే, ఇలా ఎంబెడెడ్ ఫిగర్ ఉంటుంది. డే 9 చూసుకుంటే పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ అండి. పేపర్ని ఫోల్డ్ చేసి తర్వాత కట్ చేస్తారు ఏ ఒక షేప్స్, మళ్ళీ వాటిని ఓపెన్ చేసినప్పుడు ఆ పేపర్లో కటింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్గా క్వశ్చన్స్ ఉంటాయి. డే 10 వచ్చేసి నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ తెలుసు అందరికీ. నెంబర్స్ ఇస్తారు, క్వశ్చన్ మార్క్ ఇస్తారు, ఆ సిరీస్లోని అది ఏమొస్తుంది అని అడుగుతారు. నెంబర్ సిరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 2 questions అయితే కంపల్సరీ అండి. సో డే 11 వచ్చేసి డైస్ ప్రాబ్లమ్స్. డైస్ ప్రాబ్లమ్స్ మీద అంటే డైస్ మీద క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఏ ఫేస్కి ఆపోజిట్ ఫేస్ ఏంటి అని ఇస్తారు. ఓకే, సో అలాగే డే 12 వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే ఏం లేదు, ఒక ఈక్వేషన్ ఇస్తారు, అందులో ఏ 2 సైన్స్ని మార్చాలంటారు, లేదా స్టార్ మార్క్స్ ఇచ్చి ఏ సైన్ని ఎక్కడ పెట్టాలి అంటారు. అలా మనకి క్వశ్చన్స్ ఉంటాయి డే 12 మ్యాథమెటికల్ ఆపరేషన్స్. డే 13 వచ్చేసి లెటర్ సిరీస్ అండి. లెటర్ సిరీస్ అనమాట. డే 14 వచ్చేసి వర్డ్ ఎనాలజీ. వర్డ్ ఎనాలజీ అంటే మనకి ఈ వర్డ్ ఈజ్ టు వర్డ్, డబుల్ ఈజ్ టు ఇంకొక వర్డ్ ఈజ్ టు వర్డ్ ఇస్తారు. సో ఏదో ఒక దగ్గర క్వశ్చన్ మార్క్ పెడతారనమాట. ఈ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండింటికి కూడా అదే రిలేషన్ ఉందని చెప్తారు. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లోని ఏమొస్తుంది అని అడుగుతారు. మాక్సిమం ఈ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ డే 15 అలాగే నెంబర్ ఎనాలజీ, అలాగే ఆల్ఫాబెట్ ఎనాలజీ. అలాగే డే 16 వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అండి. ఆడ్ వన్ అవుట్ కూడా 2022 పేపర్లో అయితే అడిగారు. 23 పేపర్లో ఆడ్ వన్ అవుట్ అడగలేదు, బట్ మనం ఖచ్చితంగా
రెండింటినీ కూడా కన్సిడర్ చేసి రెండింటిని కలిపి మనం సిలబస్ ప్రిపేర్ చేయడం జరిగింది. డే 17 నాన్ వెర్బల్ సిరీస్, అంటే మనకి ఫిగర్స్ ఇస్తారు, నెక్స్ట్ది ఆ సిరీస్లో నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి అని అడుగుతారు. సో డే 18 వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ రిలేషన్స్, డే 18 చూస్తాం. అలాగే డే 19 వచ్చేసి ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్, అంటే మనకి ఏదో ఒక క్యారెక్టర్ని మిస్ చేస్తారు. ఇప్పుడు ఇలా ఒక రోంబస్ ఉందనుకోండి, ఇందులో మనకి 3 ఇస్తారు, 4వది ఏంటి అని అడుగుతారు. సో ఓకే, డే 20 వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఫిగర్, అంటే మనకు ఒక ఇది మొత్తం ఫిగర్ అనుకోండి, దీన్ని 4 భాగాలు చేస్తారు, ఇక్కడ 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 ఇస్తారు. ఈ ఫిగర్ని కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఏం రావాలి ఈ పార్ట్లో అని అడుగుతారు. అది కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ అనమాట. డే 21 లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇస్తారు. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఇప్పుడు మదర్, సిస్టర్, బ్రదర్ అన్నారు అనుకోండి, వాటికి ఎలా వెన్ డయాగ్రామ్ వేయాలి, వెన్ డయాగ్రామ్స్ ఇలా వేస్తాం కదా, ఇలా మనకి వెన్ డయాగ్రామ్స్ వేస్తాం. అలా ఇవ్వచ్చు, లేదు అంటే మనకి 3 క్లాసెస్ ఇవ్వచ్చు. అంటే ఇది ట్రయాంగిల్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది, స్క్వేర్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అలా అయితే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. డే 22 మనం ఓకే, డే 21 కల్లా మనకి కంప్లీట్గా సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. బట్ డే 22లోని డౌట్ సెషన్, అంటే అప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్లో ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో, అంటే ఒకవేళ మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు ఏ టాపిక్ మీకు కొంచెం వీక్గా ఉన్నారో ఆ టాపిక్ని బాగా ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ ఇంకా డే 23 నుంచి కంప్లీట్ రివిజన్ అండి, మొత్తం కూడా రివిజనే. డే 30 వరకు మనం రివిజన్ చేస్తాం. మనం అయితే లైవ్లో చాలా చాలా క్వశ్చన్స్ కలిసి ప్రాక్టీస్ చేద్దాం. మొత్తం బాగా మొత్తం ఆల్మోస్ట్ రీజనింగ్ అయితే మొత్తం టోటల్ సిలబస్ కవర్ అయిపోద్ది. మన టార్గెట్ వచ్చేసి 40 మార్క్స్కి 40 మార్క్స్ తెచ్చుకోవడం. ఓకేనండి. సో తప్పకుండా లైవ్లో అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి, మీకు డెఫినెట్గా 100% హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే ఈ వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, రేపటి నుంచి అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం రేపు ఈవినింగ్ 5 o'clockకి లైవ్లో కలుద్దాం, రీజనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.